దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం శారీ పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 10,000 పంచాయతీ సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 3 రకాల డబ్బులు ఉన్నాయి. ఒకటి కారు గుర్తు డబ్బులు ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినాయి. 2 రేవంత్ రెడ్డి పంపిన డబ్బులు ఉన్నాయి. 3 ఆయన అక్రమ సంపాదన డబ్బులు ఉన్నాయి. ఈ 3 రకాల డబ్బులు కలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయలు పంచి గెలవాలని చూస్తున్నాడు. కనుక ఆ 100 కోట్ల రూపాయల ద్వారా వచ్చే ఓటుకు 5,000 వచ్చినా తీసుకోండి, 10,000 వచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం మా సోదరుడు ఆరూరు రమేష్ ఓట్లు వేయాలని చెప్పి ఓటు మాత్రం. డబ్బు ఆయన దగ్గర అక్రమ సంపాదన ఉన్నది, డబ్బు అక్రమ సంపాదన బాగానే ఉన్నది. కాబట్టి ఓటును వేసేటప్పుడు మాత్రం ఆ డబ్బు అక్రమ సంపాదన డబ్బు. కాబట్టి మీ దగ్గరకు వస్తే 5,000 ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, 10,000 ఇచ్చాయని ఓటు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కనుక నాకు ప్రచారం జరుగుతుంది, అది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది కదా, ఆ ప్రచారం వరంగల్ ప్రజలందరూ తెలుసు. ప్రచారం ఉన్నది కాబట్టే సోదరుడు మన రజనీకాంత్ కేసీఆర్ గారిని అడిగింది కదా, అట్లనే ఈ ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే 5,000 10,000 ఇచ్చైనా ఒక్కొక్క ఓటు వేయించుకోవాలని సిద్ధపడుతుంది. కనుక 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబాకండి. 5,000 10,000 తీసుకోండి, తక్కువ కూడా తీసుకోబాకండి. ఇస్తే కానీ ఓటు మాత్రం వరంగల్ పౌరులకి, వరంగల్ పౌరుడైన అదే సమయంలో ఆరూరు రమేష్ గారికి ఓటు వేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఇకపోతే వరంగల్ అభివృద్ధి బాధ్యత ఆయన బాధ్యత అట, ఎవరిది? రేవంత్ రెడ్డి గారు. వరంగల్ అభివృద్ధి బాధ్యత తన బాధ్యత అట. ఇది బ్రోకర్ మాటే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయనే చెప్పాడు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి వరంగల్ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? హైదరాబాద్ తర్వాత 2వ నగరం, 2వ అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పాడు కదా. ఈ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ నగరం అని నీకే కాదు ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత 2వ స్థానంలో ఉండబడే నగరమైన వరంగల్కు నీ 4 నెలల పరిపాలనలో, నీ 4-5 నెలల పరిపాలనలో కేటాయించిన డబ్బెంతో, నీ సొంత నియోజకవర్గానికి కొడంగల్ ఖర్చు పెట్టిన డబ్బెంతో ఒకసారి ప్రజల ముందుకు వస్తే మా వరంగల్ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని గురించి చర్చకు రావాలని కోరుతున్నాను నేను. కొడంగల్ అనేది ఒక 20,000 30,000 ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా కాదు, హెడ్ క్వార్టర్ కదా. కొడంగల్ అనేది ఒక 20-30,000 ఓటర్లు ఉన్న హెడ్ క్వార్టర్ కూడా కాదు. కానీ దానికి ఇప్పటికే దాని డెవలప్మెంట్ పేరుతో ప్రత్యేక నిధులు 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పంపుతున్నాం. అంటే నీ నియోజకవర్గం మీద ఉన్న ప్రేమ మా వరంగల్ మీద నిధులు కురిపించేటప్పుడు లేదు, కానీ నిధులు కేటాయించేటప్పుడు లేదు, కానీ మా వరంగల్ మీద ప్రేమ నీకు ఓట్లేయించుకోవడానికే గుర్తుకొచ్చింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల వరంగల్కు నువ్వు చేసేది ఏం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ అని విశ్లేషణ జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు కేంద్రం నిధులు రావాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవాలన్నా, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నా? కాంగ్రెస్ ఆడ పరిపాలన రాదు, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ అభ్యర్థిగా సోదరుడు ఆరూరు రమేష్ గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి కొంత అవకాశం ఉన్నది. దానికి కారణం నేను వరంగల్ బిడ్డనే గనక, నేను వరంగల్ పౌరునే గనక, నేను వరంగల్ బిడ్డను వరంగల్ పౌరునే గనక ఖచ్చితంగా ఆరూరు రమేష్ గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఆరూరు రమేష్ గారికి తోడుగా నా వంతు పాత్ర కూడా నాకు ఉండబడే కేంద్ర ప్రభుత్వ సంబంధాలతో, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉండబడే పరిచయాలతో నా వంతు పాత్ర కూడా నేను వరంగల్ అభివృద్ధి కోసం, వరంగల్లో ఎన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయో అన్ని పెండింగ్ సమస్యలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండబడే సమస్యల మీద ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరు రమేష్ గెలిపిస్తే ఆయనకు తోడుగా నా వంతు పాత్ర కూడా పోషించి వరంగల్ నగరాన్ని మరింత డెవలప్ చేసే విధంగా, వరంగల్ సంబంధించిన పెండింగ్ సమస్యల్ని పరిష్కరించే విధంగా, ఒక్కొక్కటి పరిష్కరించే విధంగా నా వంతు పాత్ర కూడా పోషించడానికి అవకాశం ఉన్నది. ఆయన వరంగల్ పౌరుడు కాకపోయినా వరంగల్ ఓటర్ల కోసం అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ నేను వరంగల్ పౌరుడిగా నా వంతు కూడా పాత్ర పోషిస్తానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నేపథ్యంలో నిన్న ఒక సవాల్ ఇచ్చినట్టు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకటి, బీజేపీ 3వ అధికారం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు. గౌరవ నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విమర్శలు పెట్టడానికి వేరే అంశాలు దొరకట్లేదు. అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారం చేసి కింది వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లను కాంగ్రెస్ పార్టీ వేయించుకోవడం కోసం చేసే ప్రచారమే తప్ప
అందులో సత్యం లేదు అనడానికి సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నా. నేను ఒకటి, నాకు తెలిసిన మేరకు అవి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుండి చెప్తున్నది. ఇది కొత్త మాట్లాడేది కాదు. ఎగ్జాంపుల్, ఆర్టికల్ 370 రద్దు అనేది అందరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ బీజేపీ మొదటి నుండి చెప్తున్నది. అట్లనే మతపరమైన రిజర్వేషన్లు అనేది మేము అంగీకరించమని చెప్పి బీజేపీ ఒక సైద్ధాంతికంగా మాట్లాడుతున్నది. దాంతో చర్చ పెట్టాల్సింది సైద్ధాంతికంగానే, ఇంకో వేరే కోణం కాదు. కానీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అనే కాదు వాళ్ళు నిర్దిష్టంగా ఉన్నారు. అది న్యాయమా కాదనే విషయం చర్చ జరిగితే నాకు అభ్యంతరం లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు డోకా లేదు. వాళ్ళ పాలనలో పెరుగుతే తప్ప తగ్గవు. బీజేపీ పాలనలో పెరుగుతే తప్ప తగ్గవు. సాక్ష్యం ఏంటంటే, నేను ఎన్నికల ప్రచారంలో కర్ణాటక కూడా తిరిగి వస్తుంటాను. ఇప్పుడు తిరిగి వచ్చాను. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు తిరిగి వస్తున్నాను. నేను చిక్బలపుర, తుమ్కూరు, చిత్రదుర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రచారం చేసి వస్తున్నాను. అంతకుముందు ఒక 12 నియోజకవర్గాల పైగా తిరిగాను. నేను మీ అన్నగా చెప్తున్నా, వరంగల్ బిడ్డగా చెప్తున్నాను. బీజేపీ బసవరాజ్ బొమ్మాయి గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం మొన్నటి వరకు ఎస్సీ రిజర్వేషన్ పెంచింది. ఇంకో కొన్ని వర్గాల రిజర్వేషన్ పెంచింది. ఉదాహరణకు దేవగౌడ గారు ఉన్నారు. ఆయన వక్కలిగా. దేవగౌడ గారు ఆయన వక్కలిగా. వక్కలిగల రిజర్వేషన్లు 4% ఉంటే 6% పెంచారు. ఇది ఎప్పటి చరిత్ర? గత ఎన్నికల ముందు జరిగిన చరిత్ర. అది అమలు చేశారు. వాళ్ళు అమలు చేశారు. 4 నుంచి 6% దేవగౌడ కులమైన వక్కలిగలకు ఇచ్చారు. ఇప్పుడు లింగాయతులు ఉంటారు. లింగాయతులకు 5 నుంచి 7% ఇచ్చారు. అంటే 2 వాళ్ళకు కూడా పెంచారు. లింగాయతులు అంటే మనకు యడ్యూరప్ప వాళ్ళ సామాజిక వర్గం లింగాయతుల కింద వస్తుంది. ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 2% పెంచి 17 చేశారు. జీవోలు వచ్చినాయి, ఆదేశాలు ఉన్నాయి, అమలు జరిగింది. ఇప్పుడు సాధారణంగా ఎవరి మీద నన్ను ఒట్టెత్తిందంటే, అరే నువ్వు నీ మీద వేసుకోవాలి కానీ ఒట్టు నా మీద ఎందుకు ఎత్తున్నావు అని అనుకుంటారు కదా. నీ మీద ఒట్టేసుకొని మాట్లాడు కానీ నా మీద ఎందుకు ఎత్తున్నావు అని చెప్పి పక్క వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు యాదాద్రికి పోతే యాదాద్రి దగ్గర మాట్లాడుతున్నారు, లేదా ఆదిలాబాద్ పోతే ఇంకో దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు, దేవుడి దగ్గర ఇంకో దగ్గర మాట్లాడుతున్నది ఏంది? ఈ దేవుడు సాక్షిగా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను పలానా రోజు ఇవన్నీ ఇస్తాను అంటాడు కదా. రేపు పలానా రోజు ఇవ్వతాను అనేటోడికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది? నోటిఫికేషన్ అడ్డం వస్తే, ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి? జూలైలో ఇవ్వచ్చు కదా, జూన్లో అయిపోతుంది కదా. ఎన్నికల కోడ్ అయిపోయింది, తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా, జూన్లోనే ఇవ్వచ్చు కదా. ఎన్నికల కోడ్ అయిపోయేది రోజు తెల్లారి నువ్వు ఇవ్వచ్చు కదా. అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు, ఓట్లు అడుగుతున్నావు? నీ మీద ఒట్టేసుకోవట్లేదు, నీ కుటుంబం మీద ఒట్టేస్తలేవు. మనతో ఎట్లాగో దేవుడు మాట్లాడలేడు కదా ఓపెన్ గా. అంటే TV9 మిత్రుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని ప్రచారం జరిగిందనే మాట ఆయన దగ్గరికి వచ్చిందంటే ఇక్కడ ప్రచారం జరిగింది వాస్తవమే కదా. ఓకే, దానికి సమాధానం కేసీఆర్ ఏం చెప్పిండు? ఆయన ఇది చాలని అంటేనా? అంటే ఏ ఎన్నికలైనా సరే ఇప్పుడు కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు అంటే అది ఎవరు చెప్పలేరు కదా. ప్రతి ఒక్కరికి వచ్చింది కదా, చెప్పలేరు. ఆయన ఏమన్నాడు? ఇవ్వలేదు అనలే. ఓకే, ఆ సమయానికి ఇవ్వకపోతే ఇవ్వలేదే అంటాడు. లేదు ఇవ్వలేదు అంటే, కానీ ఆ సమయానికి ఇచ్చిండు కాబట్టి పొలిటికల్ గా మేము చెప్పలేము కదా అన్నాడు. అంటే సర్టిఫికెట్ అదే, అంతేనా? సర్టిఫికెట్ అది డబ్బులు తెచ్చుకున్నాడు అంతే. డబ్బులు తెచ్చుకోకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటాడు, తప్పేం లేదు. ఇచ్చిండు కాబట్టి ఇచ్చిందని చెప్పలేక అవి చెప్పలేము కదా అని అన్నాడు. దీన్ని బట్టి నేను వరంగల్ ఓటర్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడియం సైడ్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి. బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి
100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేది సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటుంటారు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియంశారికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిపితే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు. కాబట్టి 30 ఏళ్ళకు పోరాటం చేస్తున్న ఒక వర్గీకరణ అంశం పరిష్కారం కోసం నేను గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చి మాట ఇచ్చాడు. ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి విశ్వసించి పెద్ద ఆయన మీద నమ్మకంతో మద్దతు ఇస్తున్నాను. కానీ నువ్వు అన్న పని చేయించడానికి నా వంతు సర్వశక్తులు పెడతాను. ఇది తెలంగాణ దళితుల గురించే కాదు, దేశంలో ఉండబడే దళితుల జనాభా ఎంత పెరిగితే మళ్ళీ నిర్ధారణ జరిగి మన 15% దేశవ్యాప్తంగా రిజర్వేషన్. కానీ అన్ని రాష్ట్రాల్లో 15% లేదు. ఇప్పుడు మనకు మహారాష్ట్ర పోతే 13% ఉన్నది, గోవాకు పోతే 2% ఉన్నది జనాభా. అక్కడ ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే 15% ఉన్నది ఎస్సీలో, ఇక్కడ మనకు 15% ఉన్నది అనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 15% ఉన్నది. అయితే దేశం మొత్తం జనాభా మరొకసారి లెక్కలు కట్టి 15 నుంచి 17% అయినా, 15 నుంచి 20% అయినా పెంపించే బాధ్యతగా నాకుండబడే సంబంధాలు. ఇప్పుడు వరంగల్ బిడ్డగా వరంగల్ కోసం రమేష్ గారు గెలిపిస్తే ఎట్లయితే కేంద్రంతో వరంగల్ డెవలప్మెంట్ కోసం నా వంతు పాత్ర పోషిస్తాను అన్నానో, అట్లనే నీవు వేసిన ప్రశ్న కూడా మన దళిత వర్గాల ప్రయోజనాల గురించే. కాబట్టి ఖచ్చితంగా రేపు నాకుండబడే సంబంధాలు పరిచయాలు. నేను ఎక్కడ ఒప్పిస్తే ఈ రిజర్వేషన్ పెడితే అక్కడ ఒప్పించే కాడ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచే విషయంలో నా పాత్ర ఇతరులు చేయనంత పాత్ర, దేశంలో ఎవరు నిర్వర్తించనంత పాత్ర నేను పోషిస్తాను. నంబర్ 1. నంబర్ 2, ఇంకో పాత్ర కూడా పోషిస్తాను. అసలు ప్రభుత్వ రంగం మొత్తం కుదించిపోతున్న సమయంలో ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు అన్నీ ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. ఒక రకం చెప్పంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లను ఎవరు ఎత్తేయరు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వమే రిజర్వేషన్ పెంచుకుంటూ వస్తుంది, కొన్ని వర్గాలకు ఇచ్చుకుంటూ వస్తుంది. మనం చూస్తున్నాం. అంటే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఎత్తేసే అవకాశం లేదు. అది అందరూ అంటున్నారు, నరేంద్ర మోడీ గారు అంటున్నారు, ఎవరు అంటున్నారు. కానీ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ల విధానం సిస్టమ్ బలహీనపడుతుంది. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచడం అంటే రిజర్వేషన్ లేకుండా చేయడమే కదా. అది ఆర్థిక సంస్థలను మొదలుపెట్టిన పివి నరసింహారావు కాలం నుంచి అది మొదలై అది ఇప్పుడు పతాక స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్థలు మొదలుపెట్టక ముందు మనకు మొత్తం ప్రైవేట్ రంగం వ్యవస్థలో ఒక 10% కనిపించేది, 90%. కానీ ఇప్పుడు 60% దాటిపోతున్నది. అంటే ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ప్రభుత్వ రంగంలో నుంచి చేజారిపోయి ప్రైవేట్ రంగం వస్తుంది. భవిష్యత్తు రోజుల్లో మన రిజర్వేషన్ పెంచే పోరాటానికి నాయకత్వం వహించడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి, విద్యా అవకాశాలను కూడా అమలు చేసే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ దిశ కూడా ముందు నడుతుంది. ఎందుకంటే మన వర్గాలకు మొదటి సవాల్ ఏంటంటే రిజర్వేషన్ల వ్యవస్థను బలహీనం చేస్తుంది. రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వ రంగాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగం కుదించబడుతుంది కదా. కాబట్టి కుదించబడుతున్న చోట పెరుగుతున్నది ఏంది? ప్రైవేట్ రంగం. భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో విద్యా ఉపాధి రంగాల్లో మన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు టోటల్ రిజర్వేషన్ వర్గాలకు అవి అందించడం కోసం జరిగే ప్రయత్నంలో మొదటి వరుసలో ఉండే ప్రయత్నం చేస్తాను. నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వైద్యాలు వలించడమే. రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి నీతి గురించి, నిజాయితీ గురించి, విలువల గురించి మాట్లాడారు. అవి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించడమే. కాబట్టి ప్రతి పార్టీలో విలువలు గల రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతి పార్టీలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి కులంలో విలువలు లేని కోల్పోతున్న రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. మనం విలువలు కోల్పోతున్న వ్యక్తులను సర్దిద్దే ప్రయత్నం చేయాలి. విలువలకు పాటిస్తూ జీవించే వ్యక్తులను మనం ప్రోత్సహించాలి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు, విధానం లేవు, వ్యక్తిత్వం లేదు. అట్లాంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు. ఇప్పుడు ఆయన చుట్టూ ఈయన ఉన్నది అందుకనే కదా. ఈయన విలువ గల్లోడు అంటే అర్థం ఏంది? మన దృష్టిలో విలువలు లేనివాడు అని అంటారు. రేవంత్ రెడ్డికి విలువలు లేవు కదా, కాబట్టి విలువలు లేనివాడికి ఆయన విలువ అనుకుంటాడు. ఆయన విలువలు లేవు, ఈయన విలువ లేవు. డిసెంబర్ 9 వరకు అన్ని ఇస్తామని చెప్పేశాడు.
రైతులకు కానీ ఏదైనా ఇస్తారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతారు. 5 నెలలు. అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే స్థితి లేదు. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించడం లేడు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచకాడ లేడు, ఇచ్చకాడ లేడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నింటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను, లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్లి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడం మీద దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అంటే సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మేము సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇచ్చిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం. సవాలు స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదని కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి తర్వాత కట్టుబడి ఉండడని చెప్పి ఇన్ని మాటలు రుజువు చేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నారు. సార్, ఇప్పుడు మందకృష్ణ జాతి కోసం, జాతి బిడ్డల కోసం మాట్లాడితే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంపత్ కుమార్ తోటి టార్గెట్ చేయించడం, కాంగ్రెస్ ఎంఆర్పీఎస్ అని కొత్తగా పురుడు పోసుకోవడం, గతంలో కడియం సిఆర్ టీడీపీ మంత్రిగా ఉన్నప్పుడు కృపాకర్ లాంటి వాళ్ళను ఎగదోయడం, ఇది ఎట్లా చూస్తారు ఒక జాతి ప్రయోజనాల కోసం జరిగే పోరాటంలో? ఇప్పుడు ఎంఆర్పీఎస్ 94 నుంచి 2024 30 ఏళ్లలో ఎప్పుడు జాతి అంశాన్ని ప్రధానంగా ఎజెండా చేసుకుని ముందుకు వచ్చిన సమయంలో, యుద్ధం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా కొంతమంది దళారులను ప్రోత్సహించి ఆయా సందర్భంలో మా మీద ఉసుగొల్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం మా మీద స్టేట్మెంట్ ఇస్తారు? మేము జాతి కోసం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆరూరు రమేష్ కోసం మాట్లాడుతున్నా, లేదా ఒక దయాకర్కి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నా, గతంలో మా రాజన్నకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నా. దానివల్ల వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి, లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మాలామాదిగా దోచుకుంటే మా గన్పూర్లో ఎవరు పెద్ద ఓక రామస్వామి లాంటి వాళ్ళు కూడా అన్యాయం జరిగిందని నేను చెప్తున్నా. మరి ఇప్పుడు విమర్శలు మా మీద పెట్టియాలని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు బ్రోకర్లను ప్రోత్సహించినట్టే కదా. బ్రోకర్ కాబట్టి దళారులను ప్రోత్సహించినట్టే కదా. ఇది ఆనాడు కూడా ఉన్నది. మీరు అన్న పేరు కూడా చెప్పారు కదా. 98లో వర్గీకరణ చేస్తామంటే చంద్రబాబు సపోర్ట్ చేశాము. చేయడంలో ఆలస్యం జరిగితే చంద్రబాబు యుద్ధం చేశాం. ఆ యుద్ధం చేస్తున్న రోజుల్లో ఎంఆర్పీఎస్ మీద కొంత కన్నెర చేసి ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు మీరు అన్న పేరును అడ్డం పెట్టుకొని వీళ్ళే అది చేశారు. ఓకే, కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పటికీ కేసీఆర్ మీద మాట నిలబెట్టుకోలేదు. ఏది పోరాటం జరిగినప్పుడు ఆయనకు అండగా ఉన్నాం. కానీ దళిత ముఖ్యమంత్రి కూడా మాట మీరు నిలబెట్టుకోలేదని చెప్పి మేము ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని చీల్చడంలో కడియం సారి ప్రధాన పాత్ర పోషించే క్రమంలో ఈయన దానికి అండగా నిలబడ్డాడు. ఓకే, ఇప్పుడు మాదిగలకు బీఆర్ఎస్ ఉంటే మాదిగ లీడర్లకు అన్యాయం చేసిండు. చివరికి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ మాదిగ లీడర్లకు అన్యాయం చేసిండు. బీఆర్ఎస్ ఉంటే రాజన్నకు అన్యాయం చేసిండు, రమేష్ ఓడించే ప్రయత్నంలో కుట్ర చేసిండు, దయాకర్కు టికెట్ రాకుండా చేసిండు. బీఆర్ఎస్ ఉంటే మాదిగ బిడ్డల బతుకులు ఆగం చేసిండు. కాంగ్రెస్ లో వచ్చి మళ్ళీ కాంగ్రెస్ బిడ్డలు మా దొమ్మాటి సాంబయ్య కావచ్చు, లేదా మా ఇందిర కావచ్చు, ఇంకోరు కావచ్చు, మా పరమేశ్వర్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో కొత్తగా వచ్చిన మా పరంజ్యోతి కావచ్చు, వీళ్ళ బతుకు లాగం చేశాడు. అంటే ఈయన ఎక్కడున్నా కూడా అక్కడ మాదిగలికి అన్యాయం చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మేము జాతి కోసం మాట్లాడుతుంటే కొంతమందిని డబ్బులు ఇచ్చి పోగు చేసి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది మా జాతి చూస్తుంది, సమాజం చూస్తుంది కదా. ఎవరు? బీఆర్ఎస్ నుండి మాదిగ బిడ్డల బతుకులు ఆగం చేసిండు. కాంగ్రెస్ లో వచ్చి మళ్ళీ కాంగ్రెస్ బిడ్డలు మా దొమ్మాటి సాంబయ్య కావచ్చు, లేదా మా ఇందిర కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు? మా పరమేశ్వర్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ లో కొత్తగా వచ్చిన మా పరంజ్యోతి కావచ్చు, వీళ్ళ బతుకులు ఆగం చేశాడు. అంటే ఈయన ఎక్కడున్నా కూడా అక్కడ మాదిగలికి అన్యాయం చేసే వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మేము జాతి కోసం మాట్లాడుతుంటే కొంతమందిని డబ్బులు ఇచ్చి పోగు చేసి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. అది మా జాతి చూస్తుంది, సమాజం చూస్తుంది కదా. ఎవరు?
నాకు మళ్ళీ చెప్పాలి. కష్టాలలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాననుకుంటున్నారు. ఇప్పుడు ఒక పార్టీ తెలంగాణ ఉద్యోగం కోసం పనిచేసిన పార్టీ కష్టాలలో ఉంది, ఆ పార్టీ సపోర్ట్ చేస్తారా మీరు? బ్రదర్, ఒక విషయం ఏంటంటే, నేను ఆయనకు అధికారం ఉన్నప్పుడు నేను ఆయనకు దగ్గర లేను, ఆయనతో యుద్ధం చేశాను. కానీ ఆయన ఉద్యోగం నడుపుతున్నప్పుడు నేను అండగా నిలబడ్డాను. కాబట్టి ఆయన కష్టాలకు నేను కారకుడు కాదు. ఆయన కష్టాలు వచ్చినప్పుడు ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆయనకు అండగా నిలబడాలి. నేను ఆయన దగ్గర లబ్ధి పొందినని కాదు, ఆయన ద్వారా సహకారం పొందినని కాదు కదా. కానీ నాకు ఒక లక్ష్యం మీద ముందుకెళ్తున్నా కాబట్టి, నాకు కేంద్రం వర్గీకరణ చేస్తుందని నమ్మకం ఉన్నది కాబట్టి నేను కేంద్రాన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అసలు కడియం సైడ్ అక్కడ ఉండాలి కదా. కడియం సైడ్ లాంటి వాళ్ళు ఎన్ని పదవులు పొందిండ్రు, బహుశా టీడీపీలో కూడా పొందాలని పదవులు కడియం సైడ్ కేసీఆర్ దగ్గర పొందిండ్రు. కృతజ్ఞత ఉండాల్సింది ఆయన కదా, నిజాయితీ ఉండాల్సింది ఆయన కదా. జీవితంలో ఎల్లకాలం పదవులు ఉండాల్సిన అవసరం లేదు. పదవులు ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం నిలబెట్టుకుంటే సమాజం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. ఆ వ్యక్తిత్వం కోల్పోయిండు. మందకృష్ణ అంటేనే దేశవ్యాప్తంగా మాదిగలకు వర్గీకరణ, రిజర్వేషన్లలో వర్గీకరణ పోరాటం చేస్తున్న వ్యక్తిగా దేశవ్యాప్తంగా తెలిసిన పేరు. ఇప్పుడు మీకు ఒక నమ్మకం ఉన్నది, మీరు మీ పూర్వాశ్రమంలో మీరు ఒక కమ్యూనిస్ట్ నేత. మీకు మందకృష్ణ అంటే మందకృష్ణకు ఒక పేరుంది, ఒక క్రెడిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మీకు ఒక నమ్మకంతో మీ దానికి విరుద్ధంగా అనుకోండి, ఎట్లా అనుకోండి, బీజేపీకి సపోర్ట్ చేయడానికి మాదిగలకు ఒక పిలుపునిచ్చి ఓకే రిజర్వేషన్ మీకు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే నమ్మకం మీకు ఉన్నది. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్లు పెంచడంతో పాటు మీరు ఒక జాతీయ నేతగా, జాతీయ దళిత నేతగా ఎదగడానికి మీరు మొత్తం పెరిగిన జనాభా ప్రాతిపదికన దళితులకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి మోదీని, అంటే మీకు మోదీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతారనేటువంటి ఒక నమ్మకం మీకున్నది. దాని కొరకు మీరు కృషి చేస్తారా? ఒక జాతీయ నేతగా ఎదిగేటువంటిది ఒక గొప్ప అవకాశంగా నేను మిమ్మల్ని అడుగుతాను. నా తమ్ముడికి నేను వినపూర్వకంగా చెప్తున్నది ఏంటంటే, దేశంలో స్వతంత్ర భూమిక పోషించే దళిత నాయకుల సంఖ్య తగ్గింది. దళిత వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసే నాయకత్వం చాలా తక్కువైపోయింది. మనం అంబేద్కర్ నుంచి మొదలుకుంటే జగ్జీవన్ నుంచి మొదలు కాన్షీరామ్, నిన్నటి వరకు కొద్దిగా మాయావతి రూపంగా కనిపించింది, లేకపోతే మన పాస్వాన్ రూపంగా కనిపించింది. పాపం మాయావతి అంటే మొత్తం బయటకు రాని పరిస్థితులు కారణాలు ఏమైనా ఉండేటప్పండి. పాస్వాన్ గారు లేదు. మనకు రామదాస్ అతవాలే ఆర్బీఐ పేరుతో మనకు మహారాష్ట్రలో, కానీ దళిత సమస్యలన్నింటినీ ఒక ఎజెండా చేసి నడిపించి అంత పెంచుకోవట్ల. ఇప్పుడు మీరు చూశారు తమ్ముడు, ఎస్సీ ఎస్టీలకు బలహీన వర్గాలకు ఏదైనా ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని నివారించే కాడ నేను స్వతంత్ర భూమిక పోషిస్తాను. ఉదాహరణ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే చట్టం, అది ఒక మన వరంగల్ది కాదు, తెలంగాణది కాదు, భారతదేశంలో ఎస్సీ ఎస్టీల రక్షణ చట్టం. ఆ రక్షణ చట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా బలహీనం చేసే ప్రయత్నం జరిగిన విషయం 2018లో మీకు తెలుసు. ఉత్తరాదంతా తిరుగుబడి రోడ్ ఎక్కితే ఎన్కౌంటర్ పోలీస్ కాల్పుల్లో చాలా చనిపోయింది. కానీ లీడర్లు ఎవరు బయటికి రాలేదు.